ప్రత్యేకంగా వస్తాయా? వీటిలన్నిటిని ఎలా కంట్రోల్ చేస్తారు? కేంద్ర బడ్జెట్లో తప్పకుండా ఇక్కడ రాష్ట్ర సమస్యల్ని ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పదే పదే వారు దృష్టికి తెస్తున్నారు. అన్నీ రేపు వార్షిక బడ్జెట్లో వీటన్నిటిని పొందుపరుస్తుంది తప్పకుండా, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నాం కాబట్టి. అదేవిధంగా గతంలో 5 సంవత్సరాలుగా నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పటికి కొన్ని సాధించాడు. ఆ తర్వాత ఈ దానవ రాజ్యం వచ్చిన తర్వాత కోల్పోయిన వైభవాన్ని తిరిగి ప్రతిష్టాపించడానికి కేంద్ర బడ్జెట్ బాగా సహకరిస్తుందని చెప్పేసి ఆశాభావం. రాష్ట్ర పర్యటన మోదీ గారిది ఉంది జనవరిలో, కాబట్టి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రోజు? అంటే సంక్రాంతికి ముందు ఆయన రాబోతున్నారు కాబట్టి క్రాంతి, మార్పుకు చిహ్నం. మోడీ గారి పాదధూళితో సాగర తీరం మామూలుగా ఆయన సుమారు 85,000 కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయబోతున్నట్టు మనకు వార్తలు అందుతున్నాయి. అదేవిధంగా మోడీ గారు అంటే ఆయన ఎక్కువగా బహిరంగ సభల్లో ఏది ప్రస్తావించడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, గ్రాస్ రూట్ లెవెల్లో సమస్యలు తెలుసు, దేశ ప్రధానిగా 10.5 సంవత్సరాలుగా ఉన్నాడు. ఆయన బాగా ఆచరణలో ఎలా సాధ్యాసాధ్యాలను గురించి ఎక్కువగా పరిశీలించి డిస్కస్ చేసి ఆ తర్వాత హేతుబద్ధంగా ఈ రాష్ట్రం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నా ప్రశ్న అడ్రస్ చేసి విషయాలు ఏమన్నా చెప్పచ్చు? ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాదులో ఇక్కడ ఒక వివాహానికి ఆయన మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న భరత్ గారి కుమార్తె వివాహానికి వస్తున్నారు. అది మధ్యాహ్నం అయిన తర్వాత సాయంత్రం పూట బహుశా ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలంగాణ పార్టీ విషయాలను గురించి తెలంగాణ నాయకులను కలవడం ఇలాంటివి జరుగుతాయి. ఇంకా కొంతమంది బంధుమిత్రులు వాళ్ళంతా పాత పరిచయం.